దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తా ఉన్నాము. మరి ఆఖరి అధ్యాయంలో నుంచి ప్రభువు శిష్యులతో ఇంటరాక్ట్ అవుతూ పునరుత్థానుడైన తర్వాత వారిని అనేక విధాలుగా బలపరుస్తూ కొనసాగుతున్న విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి 3 సార్లు ఇక శిష్యులకి ప్రభు ప్రత్యక్షమైనట్లుగా మరి మనము ధ్యానించాము. 10 మంది శిష్యులు ఉన్నప్పుడుగా మరి తిరిగి మరలా 11 మంది శిష్యులు ఉన్నప్పుడు ప్రభు మరి వారిని దర్శించినట్లుగా మరి మరలా ప్రభు వారిని దర్శిస్తూనే వస్తా ఉన్నాడు. అయినను మరి వాళ్ళు తిరిగి లోకంలో కలిసిపోయినట్లుగా పేతురు మరి నేను చేపలు పడతాను చేపలు పట్టడానికి వెళ్తున్నానంటే ఆయనతో కలిసి మరొక 6 శిష్యులు కలిసి వెళ్ళినట్లుగా మనము చూడగలము. కానీ వాళ్ళందరూ రాత్రంతా ప్రయాసపడ్డారు. మరి ఏ చేపలు కూడా పట్టలేనటువంటి అంత పరిస్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభు మరి ఆ యొక్క ధరిని నిలిచి ఉండి మరి ఒక పెద్ద ఆయనలాగా మరి సలహా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేదు. ఎవరో అపరిచితుడు, ఎవరో ఒక పెద్ద మనిషి సలహా ఇస్తున్నాడు అన్నట్లుగా మరి ప్రభు కుడి పక్కన వల వేయమన్నప్పుడు వాళ్ళు వల వేసినప్పుడు మరి విస్తారమైన చేపలు మరి పడినాయి అంట. మరి ఇప్పుడు జరుగుతున్న సంఘటన చూస్తే గనక ఆ యొక్క చేపలు విస్తారమైన చేపలు మరి ఆ యొక్క వలలోకి వచ్చిన తర్వాత అక్కడ మిగతా వారు దాన్ని గ్రహించలేదు, గాని ఇక్కడ యోహాను గ్రహించినట్లుగా వాక్యములో రాయబడింది. 21వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రములో దుమికెను. ఇక్కడ శిష్యుడైన యోహాను మరి గుర్తుపడుతున్నాడు, ఆయన ప్రభు అని గుర్తుపడుతున్నాడు. ఎలా గుర్తుపట్టగలిగాడు? ఇదే సంఘటన అంతకు ముందు ఒకసారి జరిగింది. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో మరి ఈ యొక్క ఎటువంటి విధమైన సంఘటన జరిగినది ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా గొప్ప చేపల రాశి మరి పడినట్లుగా మరి ఆ యొక్క మరి విస్తారమైన చేపల రాశి పడినప్పుడు మరి పక్క దోణిలో ఉన్న వారు కూడా వచ్చి సహాయం చేయవలసి వచ్చిందంట. వారు కూడా వచ్చి సహాయం చేయాల్సి వచ్చిందంట. అక్కడున్న చేపల రాశికి మరి వారందరూ కూడా విస్మయులు అవుతారంట. ఆ రాత్రి కాలం కూడా ఇలానే అందరూ కష్టపడతారు. కష్టపడితే ఒక్క చేప కూడా పడదు. అప్పుడు ప్రభు వారిని కొంచెం లోపలికి మరి ఆ దోణను లోపలికి నడిపించి అక్కడ వాళ్ళు వేయమన్నప్పుడు అక్కడ విస్తారమైన చేపలు దొరికిన సంఘటనను ఇక్కడ మరి ఈ యొక్క యోహాను జ్ఞాపకం చేసుకొని గుర్తించి ఈయన ప్రభువే, ఈ ప్రభు మాట చొప్పునే చేపలు పడ్డాయని దాన్ని గుర్తించి, అంటే నిజంగానే ఇక యోహాను గురించి రాయబడిన మాటలు ఆయన మరి ప్రేమించిన శిష్యులు, ప్రభు ప్రేమించిన శిష్యుడు, ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటే ప్రభుని అంత క్లోజ్ రిలేషన్ లో, ప్రభుని అంత మరి హత్తుకున్న రీతిలో, ప్రభుని అంతగా అర్థం చేసుకున్న రీతిలో, ప్రభుని అంతగా పెనవేయబడిన అనుబంధంలో నుంచి ఆయన గమనించుకుంటూ వచ్చాడు. ప్రభు చేసిన కార్యాలను కూడా ఆయన హృదయంలో భద్రం చేసుకున్నాడండి. ప్రభు ఎవరో అర్థం చేసుకోవటమే కాదు, ప్రభు గురించిన విషయాలన్నీ కూడా ఆయన హృదయంలో పదిలపరుచుకున్నాడు. మనం కూడా చాలా సార్లు ఈ యొక్క వాక్యములు అనేకమైన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలను మనము గుర్తు పెట్టుకుంటాం. చాలా విషయాలు వాటిని పదే పదే మనం ఉటంకిస్తాం. పదే పదే దేవుడు బైబిల్లో ఈ సందర్భంలో ఈ గొప్ప కార్యం చేశాడు, ఆ గొప్ప కార్యం చేశాడు అని జ్ఞాపకం చేసుకుంటా. అంతే కదా, మన జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. తిరిగి
వాటిని బట్టి మనం విశ్వాసంలో కొనసాగటానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ వీరి జీవితంలో కూడా ఈ యొక్క సంఘటన, ఇప్పుడు పడిన చేపల రాశికి యోహాను ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ప్రభు ఎవరో అర్థమైంది. అంటే ఈ దేవుని యొక్క కార్యాలను మనం ఎన్నటికీ మర్చిపోకూడదని, జరిగిన సంఘటనలను మరచిపోకూడదని ఇక్కడ మనకు యోహాను మాదిరిగా ఉన్నట్లుగా మనము చూడగలం. అంటే ఆ యొక్క చేపలు సమృద్ధిగా పడటం అనే అద్భుతం ద్వారా ప్రభువుని గుర్తించి తన అంతర్దృష్టిని, ఆధ్యాత్మిక అంతర్దృష్టిని ప్రదర్శించాడు. అంతేకాదు యేసు మరి ఆ అద్భుత కరుడని రాయబడిన మాటను ఆయన కన్నులారా చూచిన వాడై, అతను గుర్తించిన వాడై ప్రభు సుమి అని అక్కడ ప్రకటిస్తున్నాడు. కానీ ఇక్కడ చూచినట్లయితే, పేతురు విషయం చూచినట్లయితే అతను పైబట్ట వేసుకొని సముద్రంలో దుమికాడంట. అంతకు ముందు వస్త్రహీనుడై ఉన్నా అంటే జాలర్లు ఏమేసుకుంటారు, వాళ్ళు తక్కువ బట్టలు వేసుకుంటారు. వాళ్ళు ఒంటి నిండా బట్టలు వేసుకొని అక్కడ చేపలు పట్టడానికి పోరు, వాళ్ళు తక్కువ బట్టలు వేసుకొని వెళతారు. కానీ ప్రభువు, ఆయన ప్రభు అని సీమోను పేతురు విన్నప్పుడు వస్త్రహీనుడై ఉన్నందున ఆ యొక్క చేపలు పట్టేటువంటి ఆ వస్త్రధారణలో ఉన్నందువలన ఆయన పైబట్ట వేసుకున్నాడంట. మరి సముద్రంలో దుమికాడంట. అంటే ఆ సముద్రం అక్కడ ఎంత లోతుందో మరి, లేకుంటే మరి ఆయన మరి ప్రభువుకి తను తాను అట్లా మరి అర్ధనగ్నంగా చూపించుకోవటం అతనికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. ఆ యొక్క మత్స్యకారుని వేషముతో ప్రభు ముందుకు రావటం అతనికి భయము కలిగించవచ్చు. లేకుంటే మరి ఒక రకమైన గౌరవ మర్యాదలతో కూడిన భక్తి భావంతో అతను పైబట్ట వేసుకొని సముద్రంలో దుమికి ఉండొచ్చు. అంటే ఒక క్షణంలో పేతురులో మరి అనేక రకాలైనటువంటి తలంపులు, ఆలోచనలు ముప్పురుగొనుంటాయండి. ప్రభు ముందు నేను ఇలాగున ఉన్నాను కదా, ఈ వేషంలో ఉన్నాను కదా అనేది ఒకటి, నేను చేపలు పట్టడానికి పోయాను కదా అని ఇదొక భయము, రకరకాలైనటువంటి ఆలోచనల ఆవేశంలో మరి ఆయన మరి అభావంగా ఆ యొక్క సముద్రంలో దుమికి వేశాడంట. అంటే ఆ తన సహజ సిద్ధమైన ఆవేశపూరితమైన ఆ యొక్క స్వభావం ఏం చేసింది, అనాలోచితంగా ఆ యొక్క సముద్రంలో దుమికేటట్లుగా చేసింది. అయినను అతను ఈత బాగా వచ్చిన వాడైన వాడు గనక మరి మెల్లగా ఈదుకుంటూ బయటకు వచ్చి ఉంటాడు. అంటే ఈ యొక్క యోహాను యొక్క ఆ భక్తి జీవితానికి, పేతురు యొక్క భక్తి జీవితానికి ఇక్కడ మనం పోల్చుకోవచ్చండి. ఎందుకో మరి వీళ్ళిద్దరిని కూడా ఒక జతగా ప్రభు కొన్ని సందర్భాలలో వారిని కలిపినట్లుగా చూడవచ్చు. ఆంతరంగిక శిష్యులలో ప్రతి సందర్భంలో యోహాను, పేతురు ఉన్నారు. పేతురు దుడుకు పేతురుగా, యోహాను లోతైన పరిశీలన కలిగిన వాడుగా మనము చూడవచ్చు. అంటే ఒక పైన ప్రభుని అప్పుడప్పుడే వెతికేసే వ్యక్తిగా మరి ఆ పేతురుని మనం అనుకోవచ్చు. లోతైన విధంగా ప్రభుని వెంబడించే విధంగా యోహానును మనము అర్థం చేసుకోవచ్చు. మరి పేతురు మరి దుడుకుదనంతో మరి ప్రభుని కొన్నిసార్లు మరి ఎరగనని చెప్పినటువంటి ఆ యొక్క సంఘటనలో నుంచి మరి ఇక్కడ మరి ప్రభు పునరుద్ధారుడే వారిని దర్శించిన తర్వాత కూడా చేపలు పట్టడానికి వెళ్ళటం అనేది నిజంగా అతనికి మరి ఆత్మీయ జీవితాన్ని గురించి మనం ఆలోచించాలి. అతని ఆత్మీయ జీవితాన్ని మన ఆత్మీయ జీవితంతో పోల్చుకుంటే ఎన్నిసార్లు మనం ఇట్టి విధంగా ప్రభుకి దూరమై ఉంటాం కదా. ప్రభు తెలియదని బొంకినటువంటి ఒక స్థితి. మరి ప్రభు వచ్చి మరలా దర్శించినా కూడా మరలా చేపలు పట్టడానికి పోతానని చెప్పిన విధానము, మరి ప్రభు అని అతనికి స్పష్టంగా అర్థమైన తర్వాత భయపడటం అనేది, భయపడి మరి ప్రభుని గౌరవించటం అనేది పేతురులో ఉన్న లక్షణంగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా అనేకమైన సందర్భాలలో ప్రభుని
తృణీకరించే విధానము గమనించగలమండి. మనం అంటే క్రీస్తులో లోతుగా వెళ్ళిన వారు కాకుండా నామకార్థ క్రైస్తువులు ఉన్నవారు ప్రభుని అవసరానుసారంగా ఎలాగున వెంబడిస్తారు. నేను అనేక మందిని చూచాను. అవసరమైతే దేవుడు, అవసరం లేదంటే లోకంలో మనుషులు మెప్పించడం అనేది విధంగా ఉంటది. వారికి ఎట్టి విధంగా కావాలో మరి ప్రభువుని ఆ విధంగా వాళ్ళు అనుకూలపరచుకోవటం చూస్తాను నేను. వాళ్ళ అవసరాలకి కదా మనుషులు వాడుకున్నట్టే దేవుని కూడా వాడుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అవసరమైతే ఆ సమస్య ఉంటే దేవుడు అంటారు, సమస్య తీరిపోయినాక నీవెవరో మాకు తెలియదయ్యా, నువ్వు దేవుడుగా ఉండు, మేము మానవులుగా ఉంటాం. ఈ లోకంలో మేము బ్రతకాలంటే కొన్ని లోకానుసారమైన పద్ధతులు మేము చేయాలని వారి పద్ధతిలో వాళ్ళు కొనసాగుతారు. కానీ ఇక్కడ పేతురు మరి ఎప్పటికప్పుడు అతను రికన్సైల్ అవుతున్నట్లుగా చూడగలము. దుడుకుతనం ఉంది, మరి తప్పిపోతున్న స్థితి ఉంది, దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఆ యొక్క తపన ఉంది. వీటన్నిటిలో వెంటనే ఆ లోబడే హృదయాన్ని మనం పేతురులో చూడగలం. ఆ 3 సార్లు కోడి కూసి మరి ఆ డినైల్ చేసినప్పుడు కూడా వెంటనే పశ్చాత్తాపపడి మరి ఏడ్చినట్లుగా చూడగలం. అంటే ద ఇమ్మీడియట్ రెస్పాండ్, ఇమ్మీడియట్ కరెక్షన్, వెంటనే మరి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే కృప పేతురు కలిగి ఉన్నాడండి. మరి తన యొక్క మరి స్వభావ సిద్ధ కానీ తనకున్న ఆత్మీయ పరిస్థితి, ఆ స్టేటస్ ని బట్టి గాని మరి చాలా సార్లు ప్రభుకి దూరం అవుతున్నట్లుగా, మరి ప్రభుని అర్థం చేసుకున్న వ్యక్తిగా కొన్నిసార్లు మాట్లాడతాడు. మరి ప్రభుని కంప్లీట్ గా అవగాహన లేకుండా మాట్లాడతాడు. ఇట్టి విధంగా మరి ప్రభుకి దూరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. గాని వెంటనే రికన్సైల్ అయ్యేటువంటి ఆ యొక్క స్వభావము పేతురులో ఉందండి. తప్పిపోతున్నాడు, వెంటనే దిద్దుబాటు చేసుకుంటున్నాడు. క్రైస్తవుడు అనే వాడికి కావలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఇది. మనం మానవులము కదా, క్షణమాత్రంలో మనం తప్పిపోతాం, ఆలోచనలో తప్పిపోతాం, ఊహల్లో, ఉద్దేశాల్లో, తలంపులో మనం తప్పిపోతాం. వెంటనే అసలు ఎందుకు ఈ ఆలోచన నాకు వచ్చింది, అసలు నేను ఇలా ఆలోచించకూడదు కదా అని ఒక క్షణం మనం ఆగిపోయి మళ్ళా మనం రికన్సైల్ చేసుకుంటాం. ప్రభువా క్షమించయ్యా, నా ఆలోచనలన్నిటి మీద నీ రక్తం ప్రోక్షించయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభువా అని మళ్ళా మనం పాప క్షమాపణ ప్రార్థన చేసుకుంటాం. చూడండి, అట్టి విధంగా ఈ యొక్క పేతురు ప్రభు సుమి అని చెప్పగానే మరి ప్రభు ఎడల ఆ భయము, ఆ భక్తి భావాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈత కొట్టే విధంగా మరి అతని యొక్క జీవిత విధానం ఉంది. మరి అందును బట్టి సముద్రంలో దుమికినప్పుడు కూడా అతను భయపడి ఉండకపోవచ్చు. మరి ఇలాగున ప్రభు, ఈయనే ప్రభు అనే ప్రకటన ఇక్కడ మరి యోహాను యొక్క ఆ లోతైన అనుభవాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈయనే ప్రభు సుమి అని అతను ఇండికేట్ చేస్తున్నాడట. అక్కడ ఉన్నటువంటి 7గురిలో మరి యోహాను మాత్రమే గుర్తించగలిగాడు. మన ప్రభు ఎవరో మనం గుర్తించగలగాలండి. మన చాలా సార్లు దుఃఖంలో, బాధల్లో, కన్నీరులో ఉన్నప్పుడు ప్రభుని మనము గుర్తించలేము, ఆయన వైపు వెళ్ళలేము. అంత కఠినమైన సమస్యల్లో ప్రభు మీద మనం ఆనుకోలేము. చాలాసార్లు లోకానుసారమైన ప్రయత్నాలు మనము చేస్తాం, కానీ తిరిగి దేవుడే జోక్యం చేసుకుని మన జీవితాలను తిరిగి ఆయన వైపు మళ్లింప చేస్తాడు. ఇక్కడ వీళ్ళు చూస్తే గనక మరి ప్రభుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోవటానికి వారు వెళుతా ఉన్నారు. కానీ ప్రభు మరి వారిని తిరిగి దర్శిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. ఇంకా మరి 200 మూరలు అంటే 200 మూరల దూరంలో ఉందట దరి. మరి ఇంకా తక్కిన శిష్యులు మరి చేపలు లాగుచు మరి ఆ చిన్న దోణిలో వచ్చారంట. చేపలు గల వల లాగుచు మరి ఆ 200 తక్కువ దూరంలోనే ఉన్నారు వాళ్ళు. మరి అక్కడ నుంచి ఆ చేపలు మరి లాక్కుంటూ మరి ఒడ్డుకు వచ్చారంట. అంటే మరి కానీ ఆ చేపలు ఎన్ని చేపలు పడ్డాయి? చాలా మరి విస్తృతమైన చేపలు పడ్డాయి అని ఇక్కడ రాయబడింది. వాటిని లాగాలంటే చాలా కష్టమైన పని. తక్కువ దూరమే ఉంది, కానీ
ఆ మిగతా శిష్యులు అంటే పేతురు ఏం చేశాడంటే చేపల సంగతి కూడా మర్చిపోయాడండి. అంత గొప్ప చేపలు పడినందుకు మరి సంతోషించి రాత్రంతా ప్రయాసపడ్డాను కదా, మరి ఆ ప్రయాసలో నాకేమి దొరకలేదు, ఇన్ని చేపలని అసలు అతను మరి సంతోషించాలి కదా. మరి ఆ యొక్క చేపల రాశికి విస్మయం చెందాలి, అతను ఎంతో ఆనందపడాలి. గాని ప్రభుని గౌరవిస్తూ పై వస్త్రము ధరించిన విధంలో అతను ఆ చేపల విషయం కూడా మర్చిపోయి సముద్రంలో దుమికి వేశాడు. గాని మిగతా శిష్యులు ఆ యొక్క చేపలు గల వలను లాగుచు మరి బయటికి దాన్ని లాక్కుంటూ వచ్చారంట. అంటే ఈ యొక్క మనం ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కలిసి చేసే పరిచయం గురించి మనం అర్థం చేసుకోవచ్చు. మరి మిగతా వాళ్ళందరూ కలిసి ఆ చేపను లాక్కొస్తున్నారంటే ప్రభు అప్పగించిన పనిని మరి వారు కష్టపడి శ్రద్ధగా ఆ పనిని చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే వారు అద్భుతం జరిగింది, కష్టపడ్డారు, అద్భుతం జరిగింది. ఈ అద్భుతం జరగటానికి మరి ఆ అద్భుతాన్ని పాలు పంచుకోవటానికి మానవుని యొక్క సహకారము, కృషి కూడా అవసరమని ఇది మనము అర్థం చేసుకోవచ్చు. అంటే మిగతా శిష్యులందరూ కూడా దాన్ని లాక్కుంటూ వచ్చారండి. ఆ చేపలను అక్కడ వదిలిపెట్టేయలేదండి. ప్రభు అద్భుతం చేశాడు, వాటిని వాళ్ళు లాక్కుంటూ వచ్చారు. సమిష్టిగా కలిసి దాన్ని లాక్కుంటూ వస్తా ఉన్నారు. మరి ఇక్కడ మనం చూచినట్లయితే ఒక రాత్రి వ్యర్థమైపోయిన శ్రమ తర్వాత ప్రభు మరి అందించిన ఆశీర్వాదము, సమృద్ధిని మరి యొక్క సంఘటన ధృవీకరిస్తున్నట్లుగా మనము చూడగలము కదా. మనం కూడా చాలా సార్లు ప్రయాస పడతామండి. అసలు మన ఆలోచనకి అందని రీతిలో మనం ఎంత ప్రయాసపడినా ఏలా చేద్దాం, ఎట్లా చేస్తే ఈ పరిస్థితి అధిగమిద్దాం, ఈ లోటును పూర్తి చేద్దాం, ఎలా అని మనం చాలా మానవ ప్రయత్నాలు చేస్తాం. కానీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆ యొక్క ఆ సన్నిధి ఒక క్షణం మనకు తోడుగా ఉంటే పరిస్థితి అప్సైడ్ డౌన్ గా మార్చివేయబడుద్దండి. రాత్రి కాలపు ప్రయాసంతా మరి ఆ ప్రభు చెప్పిన ఒక్క మాట, కుడి ప్రక్కన వల వేయుడి అని చెప్పిన మాటకు వారు లోబడి ఆ వల వేసినప్పుడు కలిగిన అద్భుతము మన జీవితంలో కూడా నిరాశ, నిస్పృహల్లో, దిక్కుదోచని స్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఇక మనం ఏమి చేసినా కూడా పనిని ఆ ప్రతిఫలం పొందుకోలేము, ఆ పనికి సంబంధించిన ఆ కష్టానికి సంబంధించిన దానిని మనము అధిగమించలేము అనుకున్నప్పుడు ప్రభు జోక్యం చేసుకుంటాడండి మన జీవితంలో. ఆయనే మనలో తను తాను ప్రత్యక్షపరచుకొని డూ లైక్ దిస్, బీ లైక్ దిస్, గో లైక్ దిస్ అని ప్రభు మాట్లాడతాడు. నిజంగా అపాయకరమైన మరి అసలు ఆ సంఘటనలో మన జీవిత యాత్రలో ప్రభు యొక్క గైడెన్స్ అంత అద్భుతంగా ఉంటదంటే నిజం. మనం అసలు ఊహ కందని తలంపులు దేవుడు మనకిస్తాడు. అసలు ఆ డైరెక్షన్ ఎంత కరెక్ట్ గా డైరెక్షన్ ఉంటదంటే మనకు ఆ మార్గము చక్కగా కనిపిస్తా ఉంటది. ఇలా నువ్వు చేయమనే విషయాలు చక్కగా మనకు బోధించబడుతుంటే అప్పుడు కనుక మనం ఆ మాటకు లోబడితే నిజమైన అద్భుతం పొందుకుంటాం. ఇక్కడ వీళ్ళు లోబడ్డారు, ప్రభువుని అని గుర్తించకపోయినా కూడా వారు లోబడ్డారండి. లోబడ్డుట ద్వారా అక్కడ అద్భుతం జరిగింది. నా మట్టుకు నేనైతే దైవజనులు ఎవరైనా నాకు ఇండికేషన్ ఇస్తే, నా కఠినమైన పరిస్థితిలో అమ్మా ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చెప్తున్నాడని చెప్తే గనక ఖచ్చితంగా నేను పాటిస్తానండి. ఒక దైవజనుడు నన్ను గురించి సిస్టర్, మీలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఏదైనా దేవుని మాటగా చెప్తే మీరు దాన్ని వెంటనే పాటిస్తారు, విశ్వసించి దాన్ని మీరు జరిగిస్తారు. అదే మీకు గొప్ప ఆశీర్వాదంగా మీ జీవితము అద్భుత రీతిలో కొనసాగబడటానికి కారణమైందని ఒక దైవజనుడు నన్ను గురించి సర్టిఫై చేశాడు. దేవుని వాక్యములో నుంచి దేవుని యొక్క దూతులుగా మరి ఆ దేవుని సేవకులు, మన ముందున్నటువంటి సేవా పరిచయలో ఉన్నవారు మనకి చెప్పేటువంటి ఆ ఇండికేషన్స్, ప్రభు యొద్ద నుంచి పొందుకున్న వర్తమానం మనకి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలండి. తీసుకున్నప్పుడు అద్భుతం, ఆశ్చర్యం, మహత్కార్యం జరుగుద్ది. లోబడినప్పుడు ఆ మాట, దేవుని మాటను తీసుకొని
దాని ప్రకారంగా మన అడుగులు వేసినప్పుడు నిశ్చయముగా ఏ పరిస్థితి గుండా, ఏ కఠినమైన పరిస్థితి గుండా మనం వెళ్తున్నామో అది సులువైపోతుంది. నిజంగా దేవుడు ఆయా సమయాలకి మనం ఎంతగా దర్శిస్తాడు. ఆ కఠినమైన పరిస్థితుల్లో, దిక్కుదోచన పరిస్థితుల్లో మనకు ఆలోచనకర్త యెహోవాను నేను స్తుతించెదనని కీర్తనకారుడు రాసినట్లుగా ఆలోచన కర్తలుగా మరి దేవుడు ఆలోచన కర్తగా ఉన్నాడు. అనేక మందిని ఆలోచన కర్తలు మన కొరకు నియమించి అటువంటి సలహాలు ఇచ్చి మన జీవితాన్ని ముందుకు తోడుకొని వెళ్తాడు. కొన్నిసార్లు ప్రభువే వ్యక్తిగతంగా మనని దర్శిస్తాడు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనపడెను. ఇక్కడ ప్రభు యొక్క ప్రొవిజన్ మనం చూస్తే గనక ప్రభుకి తన శిష్యులంటే ఎంత ప్రేమో చూడండి. ప్రభు ఒకసారి ఎవరినైనా సేవకు పిలిస్తే తప్పనిసరిగా ఆయన మరి ఆ యొక్క మెన్, మనీ అండ్ మెటీరియల్ కంపల్సరీ ఇస్తాడంట. ఎవరైనా సేవా పరిచయకు వెళుతున్నారంటే గనక, ప్రభు మీద ఆధారపడితే గనక ఆయన కావలసిన డబ్బు ఇస్తాడంట. మనీ, మెటీరియల్ కావలసిన అవసరతలు తీరుస్తాడంట. మెన్ అంటే మనుషుల యొక్క సహకారం కూడా దయచేస్తాడంట. హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. మనము దాని కొరకు ప్రయాస పడకుండానే మరి కావలసిన అవసరతలన్నీ కూడా దేవుడు అద్భుత రీతిలో తీరుస్తాడండి. మరి ఆయా సమయాలకి మనకి ఏది కావాలో, ఆ సేవా పరిచయకు కావలసింది, ఆ ప్రయాణానికి కావలసింది, ఆ కూడిక పెట్టడానికి కావలసింది హీ విల్ ప్రొవైడ్ అండి. నా యొక్క 25 సంవత్సరాల ఈ విశ్వాస జీవితంలో నేనేదో ఉద్యోగం చేశాను, లేకుంటే నా దగ్గర ఏదో డబ్బులు నేను కాదు, గాని ప్రభు మీద ఆధారపడినప్పుడు మరి నెల నెల పెట్టే కూడికలే కాదు, అవుట్ రీచ్ మినిస్ట్రీనే కాదు, మరి ఆ యొక్క కూడికలన్నిటికీ, ఆ పరిచర్య అంతటికి జీతం అనేది నా జీవనం కొరకు, నా కుటుంబ జీవనం కొరకు ఉద్యోగం చేస్తా ఉన్నాను. కానీ ప్రభు పరిచర్య చేయటానికి ప్రభు అద్భుత రీతిలో ఆ యొక్క ప్రొవిజన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అంతేకాదు, నేను ఉద్యోగం చేశానన్నది అది లీస్ట్ కారణం. ప్రభు ఇచ్చిన ప్రొవిజనే, ప్రభు చేసిన సహాయమే నా జీవితంలో చాలా గొప్పగా ఉన్నట్లుగా మరి నేను అనుభవించానండి. ప్రభు ఆయా సమయాలకి ఆయన ఆదుకున్న రీతి, నాకు కలిగిన ఆపదలు, నాకు కలిగిన అనేకమైనటువంటి లోటుపాట్లు, వాటన్నిటిలో ప్రభు తన హస్తము చాపి ఆయా సమయాలకి ఎలాగున ఆయన పోషణకర్తగా, సంరక్షకుడుగా మరి ఎలాగున మరి నా జీవితాన్ని నడిపించాడో మరి నేను మరి వర్ణించలేను. అట్టి విధంగా ఇక్కడ వీరు కూడా రాత్రంతా అలసిపోయి ఉన్నారు. మరి ఆకలి కోసమే, ఆకలి తీరటం కోసమే, జీవనం కొరకే వాళ్ళు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. అవి చేపలు పడితే ఆహారం అనుకున్నారు, చేపలు పడితే కొన్ని అవసరాలు తీరుతాయి అని వాళ్ళు వెళ్ళారు. కానీ ప్రభు ఇక్కడ వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనము చూడగలము. అక్కడ నిప్పులు, వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టెయు కనపడెను. చేపలు అంటే వారి దగ్గర చేపలు తీసుకొని మనల్ని కాల్చాడు అనుకుందామా? ఆ యొక్క నిప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి, రొట్టెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అలా చూడండి. హౌ వండర్ఫుల్ అవర్ గాడ్ ఈస్. హిస్ మిరకల్ డూయింగ్ గాడ్, వండర్ వర్కింగ్ గాడ్. అంటే నిజంగా అసలు ఆయన సృష్టికర్త అనే విషయాలు అసలు ఏ విధంగా అద్భుతంగా అప్పటికప్పుడు ఆయన కార్యాలు చేస్తాడో చూడండి. ఆ రొట్టెలు సృష్టించాడు, చేపలు సృష్టించాడు, అక్కడ నిప్పును కూడా సృష్టించాడు. చూడండి, నిప్పుల మీద అవన్నీ కాల్చబడుతున్నవన్నీ కూడా మరి కనపడినాయి అంట. అంటే మనను మరి మన కొరకు శ్రద్ధ గల పోషకుడుగా మరి ఆయన ఇక్కడ ఉన్నట్లుగా చూడగలము. అలసిన వారికి ఆహారం పెట్టే దేవుడుగా మనము చూడగలము కదా. మనుషుల యొక్క శారీరక అవసరాలు తీర్చడంలో ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క మరి ఆ యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే తల్లిదండ్రులుగా ఇంట్లో బిడ్డల కొరకు మనం ఎంత ప్రయాసపడతామో, తన శిష్యులైన వారి ఎడల కూడా ప్రభు అదే విధమైన ఆ యొక్క జాగ్రత్తలు
ఆ ప్రేమను కనపరుస్తున్నట్లుగా మనము చూడగలము. మరి చేపలు రాత్రంతా కష్టపడిన, అలసిపోయిన, సొలసిపోయిన ఆ పరిస్థితిలో వారికి ఏం కావాలండి అప్పుడు? ఆహారం కావాలి కదా! మరి వారంతా ఎంతో శ్రమ పడ్డారు. వారికి ఇప్పుడు ఆహారం అవసరం గనక ప్రభు వారికి ఆహారము సిద్ధపరుస్తా ఉన్నారు. మరి ఆ చేపలు మరలా వాటిని తీసుకొచ్చి వాటిలో కావలసినటువంటి కొన్ని అమ్మి మళ్ళా రొట్టెలు కొనుక్కొచ్చి ఇవంతా ప్రయాస పడకుండానే ప్రభు వారికి అల్పాహారము సిద్ధం చేసి ఉంచాడండి. అంటే ప్రభు మన ప్రతి అవసరమును తీర్చే, మరి తన మహదేశంలోంచి ప్రతి అవసరము తీరుస్తాడు అనే వాగ్దానము ఇక్కడ నెరవేర్చబడుతున్నట్లుగా మనము చూడగలం. ఇక్కడ మనము బొగ్గులను చూచినట్లే కదా అక్కడ అక్కడ మరి అక్కడ మరి మంట, నిప్పులు, మరి అక్కడ నిప్పుల మీద మరి ఉన్నటువంటి నిప్పుల మీద ఉంచబడిన చేపలంటే నిప్పులు ఎట్లా అవుతాయి? అక్కడ ఏదైనా బొగ్గులు వేసి ఏదైనా కట్టెలు పెట్టి ఏదైనా చేస్తే గానీ అక్కడ నిప్పు రాదు కదా. అంటే ప్రభు తిరిగి వారిలో అగ్ని రగిలిస్తున్నట్లుగా మనము చూడగలము. వారు వెనకబడిపోయిన ఆత్మీయ స్థితిని తిరిగి పునరుద్ధరణ చేస్తున్నట్లుగా చూడగలము. ప్రభు మన యొక్క ఆత్మీయ జీవితాల ఎడల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడండి. ఆర్థికపరమైన అవసరాల ఎడల, ఆహారపరమైన అవసరాల ఎడల ప్రభు ఎంతో మరి ఆ శ్రద్ధ కలిగి ఉన్నాడు. చాలా సార్లు ప్రభు నన్ను విడిచిపెట్టాడు, ప్రభు నాకు దూరం ఉన్నాడు, ప్రభు నన్ను పట్టించుకోవట్లేదు, ప్రభు మరి నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదు. చాలా సార్లు మనము కంగారు పడతాం గాని ప్రభు అప్రాప్రియేట్ గా ప్రతిస్పందిస్తాడండి. అప్రాప్రియేట్ గా ఆ కార్యం చేస్తాడండి. అప్పుడు దాకా శూన్యంగా ఉన్నటువంటి ఆ కార్యము అసలు ఆ ఏ సమయానికి మనకు కావాలో అలా దేవుడు అనుగ్రహింప చేస్తాడండి. నిజంగానే అయితే నిప్పులు, రొట్టె, చేపలు ఎలాగ నా శిష్యులకు ప్రొవైడ్ చేయబడిందో మన జీవితంలో కూడా ప్రభు మనకు కావలసిన వాటిని ఖచ్చితంగా అనుగ్రహింప చేస్తాడు. నా జీవితంలో ఏది కొదువ లేకుండా, ఏది మరి ఆ యొక్క ఆహారానికి కొదువు లేకుండా, మరి జీవనానికి కొదువు లేకుండా నేనేమో లగ్జూరియస్ జీవితం జీవించలేదండి. కానీ కొదువు లేని సమృద్ధి అనే జీవితాన్ని నేను అనుభవించాను. ఈ సమయానికి నాకు ఇది కావాలంటే అది ఎన్నడూ కూడా తక్కువ కాలేదు. నేను కూడా ఎన్నడూ కూడా మరి లోకం వైపు నేను పరుగెత్తుకుంటూ వెళ్ళాల. మరి ఆ యొక్క మరి ఖరీదైన వాటివి నేను పరిగెత్తి వెళ్ళలేదండి. నా మితమైన జీవితం నేను జీవించాను. ప్రభు నన్ను సమృద్ధిలో ఉంచాడు. కొరత లేని జీవితంలో ఉంచాడు. నిజంగానే ప్రభు మన అవసరతలు తీరుస్తాడండి. కోరికలు సిద్ధింప చేస్తాడు. 20వ అధ్యాయము కీర్తనల ప్రకారంగా. కానీ ఆయన ముందుగా చూసేది ఏంటంటే హీ విల్ ఫుల్ఫిల్ అవర్ నీడ్స్. మనిషికి ప్రాముఖ్యమైన నీడ్స్ ఏంటండి? తినటానికి ఆహారము, కట్టుకోవటానికి వస్త్రాలు, ఉండటానికి నీడ. దీని తర్వాత ఇక ఏదైనా కూడా లగ్జరీస్, ఆ కంఫర్ట్స్, అనుదినపు కంఫర్ట్స్ దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడండి. మరి ఆహారం లేకుండా నువ్వు పోయి సేవ చెయ్యి, నువ్వు ఉండటానికి నిలువ నీడ లేకుండా పోయి నువ్వు సేవ చెయ్యి, లేకుంటే నీకు ఆర్థిక పరమైనటువంటి ప్రొవిజన్ లేకుండా పోయి నువ్వు సేవ చేయండి, నువ్వు చేయలేవు. మరి నువ్వు సరైన విధంగా నువ్వు డిగ్నిఫైడ్ గా బట్టలు వేసుకోకుండా వెళ్ళి ప్రజలలో వెళ్ళి నువ్వు మరి దేవుని యొక్క వాక్యము బోధించలేవు. ఎవరు అంగీకరిస్తారు? సరైనటువంటి వస్త్రధారణ లేని వారిని ఎవరైనా అంగీకరిస్తారా? మనం వేసుకునేటువంటి మరి మరి బట్టలు కూడా డిగ్నిఫైడ్ గా మనం లోకంలో దేవుని సేవకులుగా బయట మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి. అవునా కాదా? అంటే తినుటకు ఆహారమును, మరి ధరించుటకు వస్త్రములను, మరి జీవించటానికి ఆ యొక్క స్థలమును, ఆ యొక్క మరి ఆ మంచి గృహాలను కూడా దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు. ఇక్కడ బొగ్గులు మంటతో మరి ప్రభు వారిని మరి మండిస్తున్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ ప్రభు వారిని ఆహ్వానిస్తున్నాడు భోజనానికి. వాటి మీద ఉన్న ఆ రొట్టెలు చూచిన తర్వాత ప్రభు వారిని మరి ఆహారానికి, ఆహారము తినటానికి వారిని ఆహ్వానిస్తున్నాడు. 10వ వచనంలో యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, మరి ఆల్రెడీ కొన్ని చేపలు అక్కడ కాలుతా ఉన్నాయి, మరలా కొన్ని తీసుకురమ్మని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూడగలము. అంటే
వారు పట్టిన చేపలను కూడా ఆ భోజనంలో కలపమని వారిని ఆహ్వానిస్తా ఉన్నాడు. అంటే ఏదైనా సరే షేర్ చేసుకోవాలి, అందరూ కలిసి తమ దగ్గర ఉన్న వాటిని షేర్ చేసుకోవాలన్నది, పరిచర్యలో భాగస్వామి కావాలన్నది ప్రభు ఉద్దేశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రభు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాడు. మానవులుగా మన దగ్గర ఉన్న దాన్ని కూడా వారు ఒక సహవాసం కొరకు వారిని ఆహ్వానిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే సహవాస భోజనం, ఫెలోషిప్ మీల్ కొరకు ప్రభు వారిని ఆహ్వానిస్తున్నాడు. అందరూ కలిసి ఆ సన్నిహితమైన ఆ భోజన సహవాసంలోకి వారిని ఆహ్వానిస్తా ఉన్నాడు. నిజంగానే చాలా సార్లు మానవులు ఏమనుకుంటారంటే, మరి మాకు కలిగిన దానిని ఎదుటి వారికి ఎందుకు పెట్టాలనుకుంటారు. కానీ సమిష్టిగా జీవించినప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటదండి. ఒకరికి కలిగిన దాన్ని మరొకరితో పంచుకుంటూ, ఒకరి లేమిలో మరి ఉన్న ఇవ్వగలిగిన వారు, చేయగలిగిన వారు ఆ లేమిని సంపూర్తి చేస్తూ వారుకున్న దాన్ని షేర్ చేయగలిగినప్పుడు నిజంగా అద్భుతంగా ఉంటదండి. లేమి కొరత అనేది తగ్గిపోద్ది. ఉన్నవాడు లేనివాడు మరి ఒక్కటే అయిపోతారు. 11వ వచనము, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను, అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. అబ్బా చూడండి, ఇక్కడ పడిన చేపలు మరి మరి విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే అది బరువైన చేపలు, పెద్ద చేపలు, గొప్ప చేపలు 153 అంట ఇక్కడ మరి రాయబడిన ఈ మాట. తర్వాత వాటిని ఒక్కొక్కటి తీసి లెక్క పెట్టుంటారు ఆ పడిన చేపల్ని. 153 చేపలు ఉన్నాయంట. అది చాలా గొప్ప చేపలంట. గొప్ప అంటే చాలా పెద్ద చేపలు. మనం ఎప్పుడైనా చేపలు చూస్తే గనక మరి పెద్ద పెద్ద చేపలు కూడా మార్కెట్ లో కనపడది. ఒక్క చేపని 5 కిలోలు 7 కిలోలు బరువు కూడా ఉంటది. మరి ఇవి ఇంకెన్ని కిలోల బరువు ఉన్నాయో. 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఒక దైవజనుడు చెప్పిన వర్తమానంలో నేను విన్నప్పుడు, ఈ 153 చేపలు దేనికి నిదర్శనం అంటే, 153 మరి మినిస్ట్రీస్ అట. ప్రపంచ యావత్తులో ఇప్పటి వరకు ఉన్నటువంటి గొప్ప గొప్ప పరిచర్యలు, బిల్లీ గ్రహం గారు కానీ మరి ఆ దినాలలో పనిచేసినటువంటి అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల పరిచర్యకు సంకేతంగా ఈ 153 చేపలని అక్కడ రాయబడినట్లుగా వేరే వారు వ్యాఖ్యానించారు. ఒక దైవజనుడు వ్యాఖ్యానించాడు. అంటే మానవుల్ని ఆ యొక్క శిష్యుల్ని ఎందుకు ప్రభు ఎన్నుకున్నాడు? మనుషులను పట్టు జాలరులుగా ఎంచుకున్నాడు. అసలు వాళ్ళు పిలిచిన పిలుపు, వారు మరి మామూలు చేపలు పట్టే జాలర్లు వాళ్ళు, కానీ వారిని మనుషులు పట్టే జాలరులుగా ప్రభు వారికి మరి వారిని పిలిచినప్పుడు వాళ్ళకి ఆ మాట వాగ్దానం చేస్తాడు. మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తారని తన శిష్యరికానికి ఆయన వారిని ఆహ్వానించాడు. ఇక్కడ చూస్తే 153 చేపలు అంటే అంత ప్రతిష్ఠితమైన సేవకులని వారికి పిలిపిస్తున్నట్లుగా. అంటే లోకంలో మరి బీదవారు సువార్తను త్వరగా అంగీకరిస్తారండి కదా. బీదలకు సువర్తమానం ప్రకటించడానికి వచ్చానంటే బీదవారు త్వరగా సువర్తమానాన్ని అంగీకరిస్తారు. కానీ మరి తెలివి కలిగిన వారు, జ్ఞానవంతులైన వారు, బాగా చదువుకున్న వారు కదా, విద్యావంతులు, మరి వీరందరూ కూడా ప్రభువుని అంగీకరించాలంటే కొంచెం కష్టమైన పని. మరి వారికి చెప్పేటువంటి ఆ రాజుల యొద్దకి వెళ్ళి చెప్పేటువంటి వారు కూడా కావాలి. మరి ఆ ఇక దినకరం గారి మినిస్ట్రీ చూస్తే వారు మరి ఆ యొక్క నాయకులు, దేశ నాయకుల దగ్గరకు వెళ్ళి కూడా వారు ఇంటరాక్ట్ అయ్యి ప్రేయర్స్ జరిపిస్తున్నట్లుగా మనము చూడగలము. అక్కడి నుంచి ఆ నెక్స్ట్ మినిస్ట్రీస్ లో మనము చూస్తే ఇప్పుడు చివరికి మరి మన మన యొక్క గ్రామాల్లో ఉండే సర్పంచెస్, మరి ఆ యొక్క కార్పొరేటర్స్ వరకు చూస్తే గనక వాళ్ళకి సువార్త చెప్పటానికి కూడా కొద్ది మందిని మరి నియమించబడుతున్నట్లుగా మనము చూడగలము. వారిని మరి రాజకీయంలో మరి విధానంగా మరి వారిని ఆహ్వానించి వారిని ఘనపరిచినా కూడా వారికి సువార్త చెప్పటానికి ఒక ద్వారం తెరవబడుతున్నట్లుగా నేను అనుకుంటున్నాను. అంటే ఎవరికి వారికి ఇవ్వబడిన అభిషేకంలో నుంచి ఆ యొక్క గొప్ప చేపలకు నిదర్శనం ఉన్న గొప్ప
గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మరి సువార్త ప్రకటించడానికి ప్రభు కొద్ది మందిని ఏర్పరచుకుంటాడు కదా. మరి ఇక శిష్యులలో ఈ 11 మంది శిష్యులు కాదు గాని మరి పౌలు అట్టి విధంగా రాజుల ఎదుట, అధికారుల ఎదుట సువార్త ప్రకటించిన వాడుగా ఉన్నట్లుగా మనము చూడగలము కదా. ఈ యొక్క పేతురు ఈ యొక్క వల లాగటం, ఆ చేపలను మరి ఆ లాక్కు రావటం, ఆ చేపలు లెక్క వేయటం చూస్తే గనక మనుషులు పట్టే జాలరిగా ప్రభువు చేసిన వాగ్దానము ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. మీరు తప్పనిసరిగా ఇటువంటి పెద్ద చేపలను, ఇటువంటి పెద్ద వ్యక్తులకి, ఇటువంటి అధికారంలో ఉన్న వారికి మీరు సువార్త ప్రకటిస్తారు, వారిని వారి దేవుని వైపు నడిపిస్తారు అనే దానికి సాదృశ్యంగా ఈ 153 చేపలు ఉన్నట్లుగా మనము చూడగలం. మనము కూడా మనకి ఇవ్వబడిన పరిధిలో మరి అనేక మందికి ఆ సువార్త ప్రకటించడానికి మరి దేవుడు తన కృప దయచేయను కాక. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. మరి దేవుడు నాకెందుకో గాని ఒక ధైర్యం గల ఆత్మ ఇచ్చాడండి. అది ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా నేను డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడగలను. ఒక చిన్న ఎంప్లాయీ దగ్గర నుంచి నేను ఆఫీసర్ అయ్యేంత వరకు కూడా మరి నా యొక్క మరి ఆ యొక్క జాబ్ విషయంలో నేను ధైర్యంగా వెళ్ళి మరి ఆఫీసర్ తో మాట్లాడేదాన్ని. మరి వెనక మరి కొన్నిసార్లు ఆఫీసులో ఎంప్లాయీస్ కి కొన్ని అవసరాలు ఉండేవి. తర్వాత మేము పబ్లిక్ డీలింగ్ వాటిలో ఉండేవాళ్ళం. మా యొక్క మరి ఆ పబ్లిక్ వచ్చి తొందర పెట్టేవాళ్ళు. ఆ సమయాల్లో ప్రొటెక్షన్ అవసరమయ్యేది. ఆఫీసర్స్ మరి మిన్నకుండే టైంలో నేను లీడ్ తీసుకుని ముందుకు వెళ్ళి ఆఫీసర్ దగ్గరికి మాట్లాడి వెళ్ళి మా ఎంప్లాయీస్ కావాల్సిన రక్షణ ఏంటి, ప్రొటెక్షన్ ఏంటని కూడా నేను వెళ్ళి ధైర్యంగా మాట్లాడేదాన్ని. కొన్ని సార్లు మాకు బిల్స్ లేట్ అయ్యాయి. మరి అవి మా హై హై ఆఫీసర్ జిఎం దగ్గర నుంచి శాంక్షన్ అయి రావాల్సి వచ్చేది. అప్పుడు కూడా నేను ధైర్యంగా ఇట్లా వెళ్ళి మా జిఎం గారి దగ్గర పర్మిషన్, అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి మాట్లాడి వచ్చేదాన్ని. ఆఖరికి నేను ఒక మా జిఎం కండి బైబిల్ ఇచ్చానండి. మన ఈ మధ్య ఆయన చనిపోయాడని నాకు ఒక ఇది వచ్చింది. దిస్ మ్యాన్ ఈజ్ పాస్డ్ అవే అని వచ్చి నాకు ఆయన ఎవరో నాకు అసలు గుర్తు రాలే. ఈయనెవరో, ఈయన గురించిన సమాచారం మా ఫ్రెండ్ నాకు పెట్టింది అనమాట, మా కొలిగ్ పెట్టింది. ఈయన గురించి నాకెందుకు పెట్టింది, అసలు ఈ మనిషి నేను ఎక్కడ వినలేదే, ఈయనెవరు అని నేను ఎంత గుర్తు చేసుకున్నాను. ఈ పేరు ఎక్కడ విన్నాను, ఆయన పేరు ఎక్కడ విన్నాను, మనిషి చూసినట్లుగా ఉన్నాడు, ఎవరు ఏంటనేది నాకు గుర్తు రావటం లేదు. గుర్తు రాకపోతుంటే చాలా ఆలోచించిన తర్వాత ఆయన గుర్తొచ్చాడు. ఆయన మా జిఎం. నేను ఆయన రిటైర్ అవుతున్న రోజు ఒక బైబిల్ కొనుక్కొని వెళ్ళి ఆయనకి నేను గిఫ్ట్ ఇచ్చి వచ్చానండి. ఆయన రిటైర్ అవుతున్నాడు. అంతకుముందు ఆయన ద్వారా నాకు చాలా మేలు జరిగింది. ఆ బిల్స్ విషయంలో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, మరి చాలా మరి వాళ్ళ మిస్సెస్ క్రిస్టియన్ అని నాకు తెలిసింది. కాబట్టి ఈయన కూడా బైబిల్ చదవాలి. ఆమె కూడా చెప్తుండొచ్చు, ఇంట్లో బైబిల్స్ ఉండొచ్చు. నాకు ప్రేరేపణ వచ్చింది. మరి ఆయనకి రిటైర్ అవుతున్నాడు, నేనేం బహుమతి ఇవ్వగలను ఆలోచించినప్పుడు మరి నాకు ఆలోచన కలిగి ఒక బైబిల్ కొని చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. అప్పుడు కొంచెం 1000 రూపాయలు ఆ రోజుల్లోనే మరి 1000 రూపీస్ పెట్టే బైబిల్ కొని, ఇంగ్లీష్ బైబిల్ కొని ఆయనకు బహుమతిగా రిటైర్మెంట్ రోజు వెళ్ళి ఇచ్చొచ్చాను. అంటే రాజుల యొద్దకు కూడా మనం వెళ్ళి సువార్త ప్రకటించగల. అక్కడికి వెళ్ళి మరి ఆయనకు 2 మాటలు సువార్త చెప్పి ఆ బైబిల్ బహుమతిగా ఇచ్చి వచ్చాను. మనకు అవకాశం వచ్చినప్పుడు రాజులైన, అధికారులైన ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ యొద్దకు వెళ్ళి మనం సువార్త ప్రకటించబద్దులమైన ఈ 153 చేపలు మరి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులని చూపిస్తా ఉన్నది. అంతేకాదు గొప్ప గొప్ప మినిస్ట్రీస్ కూడా సాదృశ్యంగా ఉందట. ప్రభువు మరి ఆయన తలంచుకుంటే ఎక్కడెక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా ఒక చోట ఆయన సమకూర్చగలడు. ప్రభు అట్టి విధంగా ఆ చేపలను సమకూర్చి, అంతేకాదు వారికి కావాల్సిన ఆహారాన్ని ముందుగానే సిద్ధపరిచి తిరిగి వారి ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరణ చేసి తిరిగి తనంలో మరి వారు తిరిగి పునరుజ్జీవింపబడి దేని నిమిత్తంగా వారిని శిష్యులుగా పిలిచాడు ఆ యొక్క కార్యము కంప్లీట్ గా వారిలో నెరవేర్చబడినట్లుగా వారిని తిరిగి తిరిగి బలోపేతం చేస్తున్నట్లుగా మనం చూడగలం. ప్రభు మన ఎన్నడూ చెయ్యి విడువడు, ఎడబాయడు. ఒకసారి ఆయన మనం పిలుచుకున్నాడు. మనము దేవుని యొద్దకు వచ్చేసామంటే మనం పక్కదోవ పోయినా కూడా ఆయన ఒప్పుకోడండి. ఏదో ఒక విధంగా
తన పనిలో మనల్ని కొనసాగింపచేస్తాడు. శిష్యులను వదిలిపెట్టలేదు. శిష్యుల ద్వారా సువర్తమానం విన్న మరి ఆ తరతరాల నుంచి ఈ శుభవర్తమానం విని ప్రభులో మరి ప్రభు వైపు మళ్ళిన, ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరి ఎడల దేవుడు అదే కేర్ తీసుకొని మనను తనలో నడిపిస్తా ఉన్నాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్.